సూర్యనారాయణ ఊర్లో ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. అతనికి 3 కూతుళ్ళు, 1 కొడుకు. మంచి పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తి. ఒకరోజు హైదరాబాదులో ఉంటున్న అతని చెల్లెలు వచ్చి, అన్నయ్య, నా భర్త ఉద్యోగం పోయింది. ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా ఉంది. కొంచెం డబ్బు ఏమైనా ఇస్తే సొంతగా బిజినెస్ చేసుకుంటాం. 6 నెలల్లో నీ డబ్బు మొత్తం వడ్డీతో సహా తిరిగిస్తాను అని అడిగింది. ఒక్కగానొక్క చెల్లెలు అలా అడిగేసరికి సూర్యనారాయణకి బాధగా అనిపించింది. హెల్ప్ చేయాలని ఉంది, కానీ డబ్బులు లేవు. దాంతో అతను, చూడమ్మా, నువ్వు వచ్చి ఇలా సడన్గా డబ్బులు అడుగుతున్నావు. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. అన్నయ్య, నువ్వే అలా అంటే ఇక నాకు ఎవరు సాయం చేస్తారు చెప్పు. ప్లీజ్ అన్నయ్య, ఏదో విధంగా నాకు ఈ ఒక్క సాయం చేయి అన్నయ్య అంటూ కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. చెల్లెలి బాధను చూసి అతను బాగా ఆలోచించి, చూడమ్మా, డబ్బులు ఇవ్వలేను, కానీ నీకో సాయం చేయగలను. నా పొలం తాలూకు పత్రాలు నీకు ఇస్తాను. వాటిని ఎక్కడైనా పెట్టి డబ్బులు తెచ్చుకో అన్నాడు. సరే అన్నయ్య, అదేదో నువ్వే పెట్టి డబ్బులు తీసుకురా అంది. దాంతో సూర్యనారాయణ తన పొలం పత్రాలను కుదువ పెట్టి డబ్బు తీసుకొచ్చి చెల్లెలికి ఇచ్చాడు. నేను వాళ్లకు 6 నెలల్లో డబ్బు తిరిగిస్తానని మాటిచ్చాను. 6 నెలల్లో ఇవ్వకపోతే వాళ్ళు నా పొలాన్ని సొంతం చేసుకుంటారు. ఏం చేస్తావో ఏమో, అంతా నీ చేతుల్లోనే ఉంది అన్నాడు. నువ్వేం బాధపడకు అన్నయ్య, వీలైనంత త్వరగా నీ పొలం విడిపిస్తాను అని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల్లోనే బిజినెస్ స్టార్ట్ చేసింది. చూస్తుండగానే 8 నెలలు గడిచిపోయాయి. ఒక పక్క డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఆగడం లేరు. ఇచ్చిన టైం అయిపోయిందని సూర్యనారాయణని తొందర పెడుతున్నారు. ఇదే విషయాన్ని సూర్యనారాయణ తన చెల్లికి ఫోన్ చేసి చెప్పాడు. అన్నయ్య, నాకు రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే నా బిజినెస్ షేర్స్ మంచి లాభాలు వస్తున్నాయి. నాకు కొంచెం టైం ఇస్తే డబ్బు వడ్డీతో సహా తిరిగిస్తాను అంది. కరెక్టే, కానీ వాళ్ళు ఆగడం లేరు కదమ్మా. ఆల్రెడీ వాళ్ళు మనకిచ్చిన టైం ఎప్పుడో అయిపోయింది. ఇంకిప్పుడు వాళ్ళు ఆగేలా లేరు. డబ్బులు కానీ ఇవ్వకపోతే నా పొలం వాళ్ళు సొంతం చేసుకునేలా ఉన్నారు. అలా జరిగితే సూర్యనారాయణ పొలం అమ్ముకున్నాడని అందరూ ఎగతాళి చేస్తారు. నా పరువు పోతుంది. పొలం పోతే పోనీ అన్నయ్య, కొన్ని రోజులు ఆగితే నేనే నీకు అంతకన్నా మంచి పొలం కొనిస్తాను. అయినా ఊర్లో ఉన్న పొలానికి ఎలాగో వాల్యూ ఉండదు. దాని గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అడిగింది. వాల్యూ లేకపోయినా అది తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న పొలం. రేపు 10 మందిలో వాళ్ళు నా పొలాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటే నా పరువు పోతుంది. నీ పరువు కోసమని నా బిజినెస్ షేర్స్ నష్టాల్లో అమ్ముకోలేను కదా అన్నయ్య. మూర్ఖంగా మాట్లాడకుండా కొంచెం ఆలోచించు. కొన్ని రోజులు పోతే నీకు ఇవ్వాల్సిన డబ్బుల కంటే ఎక్కువ ఇస్తాను. మంచి పొలం చూసి కొనుక్కో. ఇప్పుడు నేనేం చేయలేను. దయచేసి అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అని ఫోన్ కట్ చేసింది. చెల్లెలు చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వకపోగా అలా మాట్లాడేసరికి సూర్యనారాయణకి చాలా బాధగా అనిపించింది. పైగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఊరందరి ముందు తన పొలాన్ని జప్తు చేసుకుంటారో అని భయం వేస్తుంది. నమ్మిన తన సొంత చెల్లెలే అలా మాట తప్పుతుందని అసలు ఊహించలేకపోయాడు. దాన్నే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. సరిగ్గా తిండి తినడం లేడు, నిద్రపోవడం లేడు. అతని బాధను చూసి భార్య, పోనీలేండి, అయిందేదో అయిపోయింది, దాన్నే తలుచుకొని బాధపడడం ఎందుకు? కనీసం ఇప్పుడైనా ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అని చెప్పింది. కనీసం నా భార్య పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఇలాంటి పొరపాటు చేశాను. నన్ను క్షమించు వనజ అన్నాడు. అయ్యయ్యో, అవేం మాటలండి, ఇక దాని గురించి ఆలోచించకండి అని వనజ అంది. సూర్యనారాయణ మాత్రం దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ మరుసటి రోజు వనజ, ఏమండి, మీ మనసేం బాగోలేదు, మేము గుడికి వెళుతున్నాము, మీరు కూడా వస్తారా? కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అని అడిగింది. లేదు వనజ, నేను రాలేను, మీరు వెళ్ళిరండి అన్నాడు. దాంతో ఇంట్లో అందరూ గుడికి వెళ్ళారు. సూర్యనారాయణ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. భార్యాపిల్లలకు అన్యాయం చేశానని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపానికి గురై కుప్పకూలిపోయాడు.
గుడికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేసరికి గుండెపోటుతో చనిపోయాడు. సూర్యనారాయణ చనిపోయిన విషయం తెలుసుకొని అతని చెల్లెలు చూడటానికి వస్తుంది. నీ వల్లే నా భర్త చనిపోయాడు, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వనజ గొడవపడి ఆమెను పంపించేస్తుంది. ఆ రోజు నుంచి రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. అలా కొన్ని నెలలు పోయాక ఒకరోజు సూర్యనారాయణ చెల్లెలు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులను డ్రైవర్తో ఇచ్చి పంపిస్తుంది. తన భర్తే లేనప్పుడు ఈ డబ్బులు మాత్రం ఎందుకని వనజ డబ్బులు తీసుకోకుండా తిరిగి డ్రైవర్కి ఇస్తుంది. అంతేకాకుండా తన భర్త అడిగినప్పుడు ఇవ్వకుండా చనిపోయాక పంపించిందని తన ఆడపడుచు మీద ఇంకాస్త కోపం పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే సూర్యనారాయణ చనిపోయాక ఆ ఇంటి బాధ్యత మొత్తం తన కొడుకు అజిత్ మీద పడింది. అజిత్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈవెంట్ ఆర్గనైజర్గా చేస్తున్నాడు. చుట్టుపక్కల ఏ ఈవెంట్ జరిగినా అజిత్కే ఆర్డర్ ఇస్తారు. కానీ ఎన్ని ఈవెంట్స్ చేసినా వచ్చిన డబ్బులు ఇల్లు నడవడానికి, తన ఇద్దరు చెల్లెలను చదివించడానికే సరిపోతుంది. అంతగా ఏం మిగిలేది కాదు. అక్క పెళ్లి బాధ్యత కూడా అజిత్ మీదే ఉంది. అక్కకు పెళ్లి చేయడం కోసం అజిత్ చాలా కష్టపడుతున్నాడు. ఒకరోజు అజిత్ ఒక ఈవెంట్ చేస్తుండగా ఆ ఫంక్షన్కి వచ్చిన ఒక అమ్మాయిని కొంతమంది అల్లరి చేస్తున్నారు. అది చూసిన అజిత్ వాళ్ళతో గొడవపడి ఆ అమ్మాయిని సేవ్ చేశాడు. అదే విషయాన్ని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పింది. అంతేకాకుండా పెళ్ళంటూ చేసుకుంటే అజిత్నే చేసుకుంటానని చెప్పింది. కూతురు అలా చెప్పగానే శివరాం అజిత్ ఎలాంటివాడు ఏంటని కూడా ఆలోచించకుండా, సరే అమ్మా, అంతా నీ ఇష్టం, నువ్వెలా అంటే అలా అన్నాడు. ఎందుకంటే శివరాంకి కూతురు వల్లి అంటే ప్రాణం. ముగ్గురు మగపిల్లల తర్వాత పెళ్ళయ్యాక చానాళ్లకు పుట్టింది. అందుకే వల్లిని అందరూ ఇష్టపడతారు. తను ఏం చెప్పినా కాదనరు. తను ఎంత చెప్తే అంత. వారం రోజుల తర్వాత శివరాం తన ముగ్గురు కొడుకులను తీసుకొని అజిత్ ఇంటికి వెళ్ళాడు. వనజ అజిత్తో పెళ్లి విషయం మాట్లాడాడు. ముందు అజిత్ పెళ్లికి ఒప్పుకోలేడు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నీ అప్పులన్నీ తీర్చేస్తాను, అంతేకాకుండా మీ అక్క పెళ్ళికి కూడా సాయం చేస్తానని శివరాం చెప్పడంతో అజిత్కి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. కాకపోతే ఒక కండిషన్, ముందు మా అక్క పెళ్ళయ్యాకే నేను పెళ్లి చేసుకుంటానని అజిత్ చెప్పడంతో సరే దాందేముంది, అలాగే కానిద్దాం అన్నాడు శివరాం. వాళ్ళు వెళ్ళాక, ఎందుకు నానా నీకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు అని తల్లి వనజ అడుగుతుంది. నా కోసం కాదమ్మా, అక్క కోసం ఒప్పుకున్నాను. ఇలా ఎన్ని రోజులు కష్టపడితే అక్క పెళ్లి చేయగలను చెప్పు. తన కూతుర్ని చేసుకుంటే అక్క పెళ్ళికి హెల్ప్ చేస్తానన్నారు. ఇంక మనకేం కావాలి? అప్పటినుంచి అజిత్ తన అక్కకు సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. ఎలాగో పెళ్లి ఖాయమైంది కదా అని వల్లి కూడా అప్పుడప్పుడు అజిత్తో ఫోన్లో మాట్లాడడం, కలవడం చేస్తుండేది. అలా కొద్ది రోజులు పోయాయి. ఇదిలా ఉంటే ఒకరోజు ఇంట్లో వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దామని అజిత్ మేనత్త కూతురు ఐశ్వర్య చెప్పా పెట్టకుండా సడన్గా అమెరికా నుంచి వచ్చింది. ఇంట్లో తండ్రి ఒక్కడే ఉంటాడు. ఐశ్వర్యను చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. మమ్మీ ఎక్కడ డాడీ అని అడుగుతుంది. బిజినెస్ పని మీద చెన్నై వెళ్ళిందిరా, రావడానికి 20 రోజులు పడుతుంది. ఏంటి డాడీ, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పా పెట్టకుండా వస్తే మమ్మీ ఇలా చేసింది. మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదరా, ఎప్పుడు బిజినెస్ అంటూ తిరుగుతూ ఉంటుంది. అలా ఒకరోజు పోయాక, డాడీ ఇక్కడ నాకు చాలా బోర్ కొడుతుంది, మమ్మీ రావడానికి ఎలాగో 20 రోజులు పడుతుంది కదా, ఈలోపు నేను ఒకసారి అత్తయ్య వాళ్ళ ఊరెళ్ళొస్తాను అని అంది ఐశ్వర్య. ఏం మాట్లాడుతున్నావురా, మీ అత్తయ్య వాళ్లకు మనకు మాటలు లేవు, నీకు తెలుసు కదా. తెలుసు డాడీ, అత్తయ్య కోపం మమ్మీ మీద, నా మీద కాదు కదా. అయినా సరే నువ్వు వెళ్ళినట్లు మీ అమ్మకు తెలిసిందంటే చంపేస్తుంది. ఎలా తెలుస్తుంది డాడీ, మమ్మీ రావడానికి టైం పడుతుంది అంటున్నారు. ఈలోపు నేను వెళ్ళి వారం రోజుల్లో తిరిగి వస్తాను. అత్తయ్య వాళ్ళని చూసి చాలా ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను, ఒప్పుకోండి డాడీ ప్లీజ్ అని బ్రతిమాలింది ఐశ్వర్య. సరే అయితే రేపే నువ్వు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను, కానీ త్వరగా వచ్చేయాలి. అదే రోజు అజిత్కి ఫోన్ చేసి
ఐశ్వర్య అమెరికా నుంచి వచ్చింది. మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటుంది. రేపు ఊరికి వస్తుంది, రిసీవ్ చేసుకో అని చెప్తాడు. అదే విషయాన్ని అజిత్ వాళ్ళ అమ్మ వనజతో చెప్తాడు. ఆ పిల్ల ఇక్కడికి రావడం ఏంట్రా, వాళ్ళ అమ్మ ఎలా ఒప్పుకుంది అని అడిగింది వనజ. ఏమో అమ్మా, ఇప్పుడే మామయ్య ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు అజిత్. అలా మొత్తానికి ఆ మరుసటి రోజు అత్తయ్య వాళ్ళ ఊరికి బయలుదేరింది ఐశ్వర్య. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి.